హాయ్ అండి. అందరికి నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్‌లో వీడియో అండి. మీ అందరికీ ఇష్టమైన వీడియో అంటే అందరికీ ఉపయోగపడే వీడియో అయితే చేస్తున్నాను. ఈరోజైతే ప్రెజెంటు చినుకులైతే వచ్చినాయండి. పెద్దగా వర్షం అయితే లేదు. టెర్రస్ అంతా ఇలాగా ఆరిన తర్వాత నేను ఇప్పుడైతే తుడుచుకున్నాను. మంచిగా తుడిచిపెట్టేసానండి. టైం అయితే 4 అయింది. ఇంకా మబ్బుగా ఉండటంతో నేను వీడియో తీసేస్తున్నాను. మరలా వర్షం అయితే వస్తదేమో అనేసి. ఇక్కడ చూసారా మనకి నేనైతే ఇవి రోజ్ ఫ్లవర్స్ అయితే కోయనండి, అందంగా ఉంటాయనేసి ఇలా చెట్లకి వదిలేస్తాను. కింద కూడా మనకు ఒక 4 కుండీలు ఉన్నాయని చెప్పాను కదా, అక్కడ కూడా చాలా బాగా పూస్తున్నాయి పువ్వులు అయితే, కానీ కోయననమాట, అలా నుంచేస్తాను. ఓకేనండి. వీడియో అయితే మనకి డ్రాగన్ ఫ్రూట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవో చెప్పండి, అందరికీ ఇష్టమే కదా. ఇప్పుడు చక్కగా అందరూ టెర్రస్ పైన నేలపైన ఈజీగా పండించేస్తున్నారు. అసలు చెప్పాలంటే అది ఇదివరకు మన దగ్గర కానీ మన దగ్గర వేస్తే ఉండేదే కాదు, అది మన దేశ ఫ్రూట్ కాదనే చెప్పాలి అసలు. కానీ ఇప్పుడు చక్కగా అందరూ టెర్రస్ పైన ఈజీగా పెంచేస్తున్నారు కదా. ఇప్పుడు టెర్రస్ పైన ఎవరికైనా చెట్టు ఉంటే కనుక మరి చిన్న చిన్న కుండీల్లో పెట్టుకున్నా కూడా దానికి ఎలా మంచిగా మనం ఫ్రూటింగ్ రప్పించుకోవాలి అనేసి వీడియో అండి. ఆల్రెడీ ఇంతకుముందు నేను చేశాను. నేను చేసిన దానికి ఖచ్చితంగా మరి నా శ్రమ ఫలించి చక్కగా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కాసాయి. ఒక వీడియోలో చూపించాను, నేను ఒకటే హార్వెస్ట్ చేయడం చూపించాను. కనమాయ అయితే చిన్నగా వచ్చినాయి అనేసి పిల్లలకి పెట్టేశానండి. నేను ఉన్నది ఉన్నట్టే చేసింది, అలా చేసింది అలాగే చెప్తాను, మీకు చూపిస్తాను. ఓకేనా. అయితే ఇప్పుడు రెండో క్రాప్ అయితే మంచిగా వచ్చినాయి అనమాట. అయితే రెండో క్రాప్ మంచిగా రావడానికి గల కారణం ఏంటో కూడా చెప్తాను. అయితే మా బుజ్జి తోట స్టోర్స్ నుంచి నేను ఎరువులు అయితే రప్పించుకున్నాను కదండి, మీకు అందరికీ చూపించాను. అందులో ఎరువులు అంటే మనకి డ్రాగన్ ప్లాంట్కి అయితే ఖచ్చితంగా బోన్విల్ అయితే అవసరం అండి. ఆ బోన్విల్ అయితే మరి చక్కగాను కాయ పెద్ద సైజు మారటానికి ఖచ్చితంగా బోన్విల్ అయితే వాడాలి డ్రాగన్ ప్లాంట్కి. నేను ఇంతకుముందు నాకు తెలియక, నా దగ్గర లేక నేను ఎటువంటి ఎరువులు కూడా ఆర్డర్ పెట్టుకోలేదు ఇంతవరకును. అలానే మొక్కలు పెంచాను కాబట్టి నేను కేవలం నా దగ్గర ఉన్న పశువుల ఎరువు, కిచెన్ వేస్ట్ వాటితోటే పెంచాను కాబట్టి అవే ఇచ్చానండి. అందుకే ఇంత సైజు వచ్చాయి కదా. ఒకటైతే పెద్ద సైజు వచ్చింది, ఒకటి ఇంత సైజు వచ్చినాయి. చిన్న చిన్నగా ఉన్నాయని పిల్లలకు కోసి పెట్టేశాను నేను. అలాగా జరిగిందండి. మరి ఇప్పుడు నేను బోన్విల్ ఇచ్చాను. తర్వాత అవి రావటానికి గల కారణం ఏంటో కూడా వీడియో చేశాను. చక్కగా మనం అరటిపళ్ళు గుజ్జు లిక్విడ్ ఇచ్చుకుంటే ఖచ్చితంగా మనకి ఫ్లవరింగ్ అయితే వస్తుందండి డ్రాగన్ ప్లాంట్ అయితేని. అది వాస్తవం, నేను వాడాను, మీకు వీడియో రూపంలో చూపించాను కూడా. నేను చేసుకునేది పోయినా మీకు చక్కగా చూపిస్తున్నాను. అది జరిగిన తర్వాత మాత్రమే చక్కగా వస్తుందండి. అయితే ఇప్పుడు మన డ్రాగన్ ప్లాంట్ చూపించేస్తాను మీకు లేట్ చేయకుండా. ఈరోజు డ్రాగన్ ప్లాంట్ కూడా ఫ్రూట్స్ కూడా హార్వెస్ట్ అయితే ఉన్నది. అలాగే దీనికి కాయ పెద్ద సైజు మారటానికి నేను ఏమిస్తాను ఈరోజు. అలాగే ఇవి మొగ్గలు ఉన్నాయి కదండి, ఈ మొగ్గలు కూడా మాడిపోకుండా, కొన్ని మాడిపోతాయి, ఎల్లో కలర్ వచ్చేస్తాయి, పడిపోతాయి. అలా పడిపోతున్నాయంటే కాల్షియం తక్కువైందని అర్థం అన్నమాట మన డ్రాగన్ ప్లాంట్కి అయితే. అందుకనేసి కాల్షియం అంటే ఏమిటి, మనం కాల్షియం ఎలా ఇవ్వాలనేది నేను వీడియో రూపంలో చూపిస్తానండి. ఓకేనా. అయితే చూసారు ఇక్కడ ఎంత మంచిగా మరి మొగ్గలు అయితే వస్తున్నాయో మీకు కనపడుతున్నాయా? ఇక్కడ చూడండి, 1 2 3, దీనికి 3 ఉన్నాయండి, 3 మొగ్గలు. ఇక్కడ 1 2, అలానే ఇక్కడ చూడండి కింద ఇక్కడ 1 ఇంకా ఉన్నాయండి. ఇలా ఫోన్ పెట్టడానికి కూడా నాకు అవకాశం లేదు, ఇది ముళ్ళులు కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు కనపడుతున్నాయా? చిన్నగా కనపడితే చూడండి, అవ్వండి అలా ఉన్నాయి. అయితే అసలైన ఫ్రూటింగ్ ఏదో మీకు చూపిస్తాను, అది హార్వెస్ట్ చేయవలసినవి. ఇదిగోండి ఇక్కడ చూడండి, సన్ సైడ్ కింద చక్కగా కిందకు వాల్ చేసింది కదా, అవి మాత్రం పెద్ద సైజు అయితే వచ్చినాయండి. ఖచ్చితంగా బోనుగులు ఇచ్చిన తర్వాతే అంత పెద్ద సైజులోకి అయితే వచ్చాయన్నమాట. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వాస్తవం అనమాట అది. ఇంతకు ముందు అయితే బోనుగులు ఇవ్వలేదండి, అందుకే నాకు సక్సెస్ కాలేదనమాట. ఇది చక్కగా ఇగో చూసారా, కొన్ని ఎక్కువ వస్తే మాత్రం చిన్నగానే వస్తాయండి, తక్కువ వస్తే పెద్దగా వస్తాయి సైజు. ఇక్కడ చూసారా మరి 2 అయితే ఫ్రూటింగ్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ఒకే కొమ్మకి 2 కవలలా ఉన్నాయి కాబట్టి ఇది పెద్దదైంది, ఇది చిన్నగా అయింది. ఇది కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు, లోపల కలర్ వస్తుంది, కానీ ఇప్పుడు అయితే వద్దండి, తర్వాత అయితే కోసుకోవచ్చు. అయితే ఇప్పుడు అక్కడ 4 ఉన్నాయి కదా, ఆ 4 పోయటం కూడా కష్టమే మనకి. ఎందుకంటారా,
ఇవి సన్సైడ్ కింద ఉన్నాయి కదా, నేను దేనితోటన్నా లాగి కొయ్యాలండి. మొత్తం నేను వీడియో చేశాక అదే మీకు కోసి చూపిస్తాను. ఒక కర్రకి ఏదన్నా కట్టి అప్పుడు కోస్తాను అనమాట. అలాగని అందవు. అయితే ఇప్పుడు నేను దీనికి ఏమిస్తాను ఏంటి అనేది మీకు చూపించేస్తానండి. మీరు కూడా అలానే చేసుకోండి. ఖచ్చితంగా మీరు కూడా డ్రాగన్ ప్లాంట్ పెంచుతుంటే కనుక ఇందులో మీకు చక్కగా ఫ్రూటింగ్ అనేది వస్తుంది. అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకు పనికొచ్చే ఉపయోగపడేవే కొన్ని మాటలు అయితే ఉంటాయి కదా. అయితే ఫస్ట్ ఫ్రూటింగ్ రావటానికి నేను ఏమైతే వాడానో చూడండి. ఇది ఏంటంటారా, నేను ఛానల్ మొదట్లో పెట్టిన ఒక 2 నెలలకి చేసి పెట్టానండి. ఇది కేవలం అరటిపళ్ళు, బెల్లం, వాటర్ కూడా వేయలేదు, ఇంకా గుజ్జు అనమాట. ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడికి ఉండేదండి, అలాగే ఉంటుంది. అది బూజు కూడా పట్టదనమాట, ఎందుకంటే వాటర్ వేయలేదు కదా. బెల్లం ఎక్కువ వేసుకుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో. అయితే ఇప్పుడు ఇది కాస్త ఎంత తీసుకుని కొన్ని వాటర్లో వేసుకుని కలుపుకుని ఆ లిక్విడ్ అయితే మొక్కలకి, ఈ డ్రాగన్ ప్లాంట్కి ఇచ్చారంటే ఖచ్చితంగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది. అది నిజమండి. అరటిపళ్ళు గుజ్జు వాడిన తర్వాత ఎవరికైనా అలా వస్తుంది. మనకు పువ్వులు పూయకపోయినా కూడా ఆ గుజ్జు వాడితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది చేసుకోండి, ఖచ్చితంగా మీకు కూడా అలాగే వస్తుంది. అయితే ఇప్పుడు కాల్షియం అయితే ఎలా అందాలనేది ఇదిగోండి. ఇది మిక్సీ పట్టుకొచ్చాను నేను. ఇది ఎగ్ సెల్స్ కదా, అంటే మనం కోడిగుడ్లు ఎగ్ ఫ్రై చేసుకుంటాం కదండి, అవి ఆ తొక్కులు అనమాట. ఇవి చక్కగా గుళ్ళలో ఇలా మిక్సీ పట్టేసాను. ఇక చూసారా ఇలా వచ్చింది. ఇది ఖచ్చితంగా ఇచ్చుకుంటే ఈ డ్రాగన్ ప్లాంట్ అనేది కాల్షియం అనేది అందుతుంది అనమాట. అప్పుడు మనకి కాయలు చక్కగా నిలబడతాయి. అలాగే ఎల్లో కలర్ వచ్చి పడిపోతాయి కదండి, అలా కూడా అవ్వకుండా మనకి చక్కటి సైజులో వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇలా ఇచ్చేసుకోండి అంతే. మీ దగ్గర అరటిపళ్ళు గుజ్జు ఉన్నా కూడా ఇలా మొదట్లో ఇచ్చేసుకోండి, ఏమీ కాదు. చక్కగా ఇవి తీసుకుంటుంది. ఎంతకన్నా మంచి ఫుడ్ డ్రాగన్ ప్లాంట్కి ఇంకేమీ ఉండదు అనమాట. ఇదిగోండి ఇలా ఇచ్చాను నేను. అలానే ఇక్కడ కూడా చూసారా బకెట్లోనే ఉన్నది కదా, నేను చిన్న చిన్న కంటైనర్లోనే పెట్టుకున్నాను కదండి, అందుకనేసి మరి ఏదోటి ఇలా ఇచ్చుకుంటే మనకి కాయలు కాస్తుంది. అలానే పెద్ద సైజు రావటానికి ఖచ్చితంగా బోన్ మిల్ అయితే వాడాలండి. నేను అది ఇంతగా ఒక 4 రోజుల క్రితమే ఇచ్చాను, అందుకు ఇప్పుడు ఇవ్వట్లేదు. మీ దగ్గర బోన్ మిల్ ఉంటే ఖచ్చితంగా ఇచ్చుకోండి చక్కగా. మరి అది చాలా బాగా పనిచేస్తుంది ఈ డ్రాగన్ ప్లాంట్కి అయితే కాయలు పెద్ద సైజుగా మారటానికి అనమాట. ఇదిగోండి ఇంక ఇది ఉన్నది కదా, ఇంకా ఒక వారం పోయిన తర్వాత మరలా ఇచ్చుకుంటాను. ఇది నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి. అలానే మనం ఈ మొక్కల నుంచే కటింగ్లు తీసుకుని చక్కగా ఇంకోండి ఇక్కడ కూడా పెట్టాను కదా, ఈ డ్రమ్ ఈ టబ్లో కూడా పెట్టాను కదా. ఇది ఇంతవరకు అయితే ఉన్నది. దీనికి కూడా మనం చక్కగా అది ఇంకా పెద్ద సైజు రావాలి కదా, అంటే ఇంకా అయితే ఇది 1 year అయ్యాకే అవ్వలేదండి. నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని చక్కగానే మరి నాకు కాసింది. ఇది ఎప్పుడు కాస్తుందో చూద్దాం మరి, ఓకేనా. ఇప్పుడైతే నాకు తెలిసిన కొన్ని విషయాలు, అంటే నేను చేసుకునేవే మీకు చక్కగా నేను వివరించాను. మీలో ఎవరికైనా ఈ డ్రాగన్ ప్లాంట్ ఉంటే కనుక ఇప్పుడు వరకు మరి అలా అరటిపళ్ళు గుజ్జు కానీ ఈ ఎగ్ సెల్స్ కానీ ఇవ్వకపోతే ఖచ్చితంగా అలా చేసుకోండి. ఖచ్చితంగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఇదిగోండి ఇక్కడ కూడా మొగ్గ అయితే ఉన్నది, చాలా దిక్కులు అయితే ఉన్నదండి చక్కగాను. మరి అవి ఎన్ని నిలబడతాయనే తెలియదు కానీ చూసారు కదా. అయితే ఇప్పుడు నేను వీడియో ఆఫ్ చేసి ఇవైతే కోస్తానండి, హార్వెస్ట్ అప్పుడు చూద్దాము. ఓకేనండి, హార్వెస్ట్ అయితే చేసేసాను చూడండి. చాలా కష్టంగా అది కిందకైతే మరి సన్సైడ్ కిందకైతే వెళ్ళింది కదా, అందుకనేసి నేను వీడియో ఆఫ్ చేసి హార్వెస్ట్ అయితే చేసామండి. ఇంతకు ముందు మీద ఇవి కాస్త పెద్ద సైజ్ అయితే వచ్చినాయి అనమాట. ఎందుకంటే మరి నేను కాస్త చిన్న ట్రీలోనే పెట్టాను కదా, ఇలా బోన్ మిల్ ఇవ్వటం వల్లే నాకు ఇంత పెద్ద సైజ్ అయితే వచ్చినాయండి. అయితే ఒకే కొమ్మకి 3 వచ్చినాయి, తర్వాత ఒక సింగిల్గా అయితే 1 వచ్చింది. చూసారా, చాలా అంటే చాలా హ్యాపీ కదా. టెర్రస్ పైన కూడా మనం చక్కగా ఇంత మంచి ఫ్రూట్లు పండించుకుని ఆర్గానిక్గా మనం తింటున్నాం కదండి.
ఇదిగోండి అయితే 4 పళ్ళు అయితే వచ్చినాయి. మనం ఇంకా రెండు కాయలు అయితే ఉన్నాయి కదండి, అవి మరొక హార్వెస్ట్ లో మనం మరొక వీడియోలో చూద్దాము. చూసారు కదా, మీరు కూడా ఖచ్చితంగా అలాగా డ్రాగన్ ప్లాంట్ ఉంటే కనుక, ఇంకా ఫ్రూటింగ్ రాకపోతే ఖచ్చితంగా అలాగా అరటిపళ్ళు గుజ్జు అయితే ఇచ్చుకోండి, చక్కగా వస్తుంది. తర్వాత ఇంకా అలాగా మొగ్గలు కనుక అలా రాలిపోతున్నా అలా ఉంటే అవి కాల్షియం తక్కువ అవుతున్నట్టు అర్థము. మనకి ఎగ్జెల్స్ ఇచ్చుకుంటే మంచిగా అవి నిలబడతాయి అన్నమాట. వర్షాలు పడుతున్నాయి కదా, రెయిన్ లిల్లీస్ చూసారా చాలా బాగా వచ్చినాయండి. అయితే ఇవి నిన్నటివి అనమాట. ఇంకా మొగ్గలు అయితే చాలా ఉన్నాయి. ఓకేనండి, ఇదేనండి ఈరోజు వీడియో. మరి ఈ వీడియో మీలో ఎవరికైనా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ. మరొక మంచి వీడియోతో మరలా కలుసుకుందాము. ఓకేనండి, మరి ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరికీ ఉపయోగపడే వీడియోతో మరలా కలుసుకుందాము. బాయ్ అండి.